హై ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే రెడ్మీ వాళ్ళు కొత్తగా రిలీజ్ చేసిన రెడ్మీ నోట్ 10 అనే మొబైల్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. అంతేకాకుండా దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేది ఏమున్నాయి అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే ఇది మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా నాది ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం ద్వారా నేను చేసిన ప్రతి వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఫ్రెండ్స్, చాలా మంది అయితే నా వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ ఎవరు కూడా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయట్లేదు. మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం ద్వారా మీకు ఎటువంటి లాస్ అయితే ఉండదు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఒకవేళ మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయలేదనుకోండి, నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ మొబైల్ వరకు అయితే రాదు. ఎప్పుడైతే మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేస్తారో అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ మొబైల్ వరకు అయితే చేరిపోతుంది. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రెడ్మీ వాళ్ళు కొత్తగా అయితే మనకు రెడ్మీ నోట్ 10 అనే మొబైల్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ కూడా 3 కలర్స్లో అయితే వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. అదేంటంటే ఫ్రోస్ట్ వైట్, షాడో బ్లాక్, అలాగే ఆక్వా గ్రీన్ అనే 3 కలర్లను అయితే వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. కెమెరా విషయం చూసుకున్నట్లయితే 48 MP ప్రైమరీ కెమెరా అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 2 MP మ్యాక్రో సెన్సార్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒకవేళ మనం ఫోటోగ్రఫీ విషయానికి వస్తే, అంటే మనం ఫోటోలు తీసుకున్నట్లయితే దానికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. అదేంటంటే పోర్ట్రైట్ మోడ్లో తీసుకోవచ్చు, అలాగే పనోరామా మోడ్లో తీసుకోవచ్చు, అలాగే టైం ల్యాప్స్లో కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రో మోడ్లో తీసుకోవచ్చు, నైట్ మోడ్లో తీసుకోవచ్చు, అల్ట్రా వైడ్ యాంగిల్ డిస్టార్షన్ కరెక్షన్లో తీసుకోవచ్చు, అలాగే కస్టమ్ వాటర్ మార్క్ పెట్టుకోవచ్చు, అలాగే డాక్యుమెంట్ మోడ్లో తీసుకోవచ్చు, HDRలో తీసుకోవచ్చు, ఏఏ స్క్రీన్ డిటెక్షన్ టైం బ్రష్లో తీసుకోవచ్చు, గూగుల్ లెన్స్లో తీసుకోవచ్చు, అలాగే ఏఏ వాటర్ మార్క్ పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మూవీ ఫ్రేమ్స్లో తీసుకోవచ్చు, ప్రో కలర్లో తీసుకోవచ్చు, అలాగే టైమ్డ్ బ్రష్లో తీసుకోవచ్చు. ఇవి ఫోటో తీసుకోవాల్సినప్పుడు మనం యూజ్ చేసుకోవాల్సిన ఫీచర్లు అనమాట. ఈ ఫీచర్లతో అయితే మనకి ఫోన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి వీడియో విషయానికి వచ్చినట్లయితే వీడియోలో కూడా కొన్ని రకాల ఫీచర్స్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో కూడా మనం పోర్ట్రైట్ మోడ్లో, అలాగే పనోరామాలో, టైం ల్యాప్స్లో, ప్రో మోడ్లో తీసుకోవచ్చు, అలాగే నైట్ మోడ్లో తీసుకోవచ్చు, అల్ట్రా వైడ్ యాంగిల్ డిస్టార్షన్ కరెక్షన్లో తీసుకోవచ్చు, అలాగే కస్టమ్ వాటర్ మార్క్ కూడా పెట్టుకోవచ్చు, అలాగే డాక్యుమెంట్ మోడ్లో కూడా మనం అయితే తీసుకోవచ్చు, అలాగే HDR, అలాగే ఏఐ సీన్ డిటెక్షన్ టైం బ్రష్లో తీసుకోవచ్చు, అలాగే గూగుల్ లెన్స్లో తీసుకోవచ్చు, అలాగే ఏఏ వాటర్ మార్క్ అయితే పెట్టుకోవచ్చు, అలాగే మూవీ ఫ్రేమ్స్లో తీసుకోవచ్చు, అలాగే పామ్ షట్టర్లో, అలాగే టైం బ్రష్లో కూడా దీని అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం వీడియో తీసుకుంటాం కదా, మనం వీడియో రికార్డింగ్ చేసుకుంటాం కదా, ఈ వీడియో రికార్డింగ్ అనేది మనం 4K రికార్డింగ్లో చేసుకోవచ్చు. సో ఒకవేళ మనం 4K రికార్డింగ్లో చేసుకున్నట్లయితే మనకైతే ఇది వచ్చేసి 30 ఫ్రేమ్ రేట్ పర్ సెకండ్లో అయితే ఇదైతే తీసుకుంటుంది. అలాగే 1080 పిక్సెల్లో కూడా మనం రికార్డింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం 1000pలో రికార్డింగ్ చేసుకున్నట్లయితే 30 ఫ్రేమ్ పర్ సెకండ్లో తీసుకోవచ్చు, లేదంటే 60 ఫ్రేమ్ పర్ సెకండ్లో కూడా దీని అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి 720 పిక్సెల్లో కూడా మనం రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 30 ఫ్రేమ్ పర్ సెకండ్లో తీసుకోవచ్చు, అలాగే 1080 పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ వీడియో రికార్డింగ్ అయితే తీసుకోవచ్చు. ఇదైతే మనకు 30 ఫ్రేమ్ పర్ సెకండ్లో అయితే రికార్డింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 720 అల్ట్రా వైడ్ యాంగిల్ వీడియో రికార్డింగ్ అయితే తీసుకోవచ్చు. ఇది 30 ఫ్రేమ్ పర్ సెకండ్లో కూడా మనం అయితే తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చి స్లో మోషన్లో తీసుకోవాలంటే మనం వచ్చి 720 పిక్సెల్లో అయితే మనం రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి మనకు ఫ్రేమ్ పర్ సెకండ్ ఎలా తీసుకుంటుందంటే 120 పిక్సెల్ ఫ్రేమ్ పర్ సెకండ్, 120 ఫ్రేమ్ పర్ సెకండ్, అలాగే 240 ఫ్రేమ్ పర్ సెకండ్, అలాగే 960 ఫ్రేమ్ పర్ సెకండ్లో అయితే ఇదైతే తీసుకుంటుంది. మనం స్లో మోషన్లో తీసుకున్నట్లయితే సో ఈ ఫ్రేమ్ పర్ సెకండ్లో అయితే మనం అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ కెమెరా అంటే మనం సెల్ఫీ కెమెరా అంటాం కదా, సో ఈ సెల్ఫీ కెమెరా వచ్చి 30 మెగాపిక్సెల్లో అయితే మనం అయితే తీసుకోవచ్చు. మనం ఫ్రంట్ కెమెరా ద్వారా వీడియోస్ అయితే తీసుకుంటాం కదా, ఫ్రంట్ కెమెరా ద్వారా మనం వీడియో తీసుకున్నట్లయితే మనకు కొన్ని ఫీచర్లు అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఫ్రంట్ కెమెరా వీడియో బ్యూటీ, షార్ట్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. షార్ట్ వీడియోస్ అయితే మనం తీసుకున్నప్పుడు మనం స్పీడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అలాగే B2 ఫిల్టరేషన్ కూడా చేసుకోవచ్చు, అలాగే పాపులర్ మ్యూజిక్ కూడా మనం దీని ద్వారానైతే మనం పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీని రికార్డింగ్ వచ్చేసి మనం 1080p పిక్సెల్లో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 70p రికార్డింగ్లోనైతే మనం రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇవి రెండు కూడా మనకి 1000 ఫ్రేమ్ పర్ సెకండ్లోనైతే ఇది రికార్డింగ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 678 అనే ప్రాసెసర్ అయితే వాళ్ళైతే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది MIUI బేస్డ్ ఆండ్రాయిడ్ సిస్టమ్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే, స్టోరేజ్ అండ్ ర్యామ్ విషయానికి వచ్చినట్లయితే ఇది 6GB ప్లస్ 128GB అయితే ఇది మనకి అవైలబుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ర్యామ్ వచ్చేసి మనకు 6GB ఇస్తున్నారు, 4GB కూడా మనకు ర్యామ్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. అంటే ఇవి 2 రకాల మొబైల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే 64GB ఇస్తారు, అలాగే 128GB కూడా ఇస్తారు. అంటే ఇక్కడ వచ్చి మనకు 2 ఫోన్లు వీళ్ళైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. 6GB ర్యామ్ 64GB స్టోరేజ్తో అయితే ఒక మొబైల్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేస్తారు. దీని కాస్ట్ వచ్చేసి మనకు వచ్చి 13,999 రూపీస్ అనమాట. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి 6GB 128GB స్టోరేజ్లోనైతే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకు 14,999 రూపీస్ అనమాట. నేను ఈ 2 మొబైల్కి సంబంధించిన అమెజాన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింకుల ద్వారా పర్చేజ్ చేసినట్లయితే, మీరు HDFC కార్డు వాడినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి
డిస్ప్లే విషయాన్ని చూసుకున్నట్లయితే మనకి ఇది 16.33 సెంటీమీటర్లను అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 6.43 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డి సూపర్ అమోల్డ్ డిస్ప్లే అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. దీని రిజల్యూషన్ చూసుకున్నట్లయితే 2400x1080p ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో ఇదైతే లభిస్తుంది. దీని బ్రైట్నెస్ విషయానికి చూసుకున్నట్లయితే 1100 పీక్లోనైతే ఉంటుంది. కాంట్రాస్ట్ విషయానికి వచ్చినట్లయితే 45:1లోనైతే ఇదైతే లభిస్తుంది. స్టాండర్డ్ మోడు, సన్లైట్ మోడు, నైట్ మోడు, కలర్ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్లోనైతే ఇదైతే దొరుకుతుంది. దీనికి వచ్చేసి గొరిల్లా గ్లాస్ అయితే వాడడం జరుగుతుంది. అదేంటంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే వాడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాటరీ ఛార్జింగ్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి 5000 mAh పాలిమర్ బ్యాటరీ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇన్బిల్ట్ అయితే ఉంటుంది. మనం దీన్ని తీసుకోవడానికి అయితే అవకాశం అయితే లేదు. వీళ్ళు వచ్చేసి మనకు USB Type-C రివర్సిబుల్ కనెక్టర్ పోర్ట్ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. సో మనకైతే ఇది 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుందని అయితే వీళ్ళైతే చెప్పడం జరిగింది. వీళ్ళైతే ట్రిపుల్ స్లాట్ ట్రే అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం సిమ్ కార్డులు పెట్టుకుంటే ట్రే ఉంటుంది కదా, వాటిలోనైతే 3 స్లాట్లు అయితే ఉండడం జరుగుతుంది. అందులోనైతే ఒక నానో సిమ్ పెట్టుకోవచ్చు, మళ్ళీ నానో సిమ్ పెట్టుకోవచ్చు, నెక్స్ట్ వచ్చేసి మెమరీ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ 3 కలిపి 3 స్లాట్స్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మైక్రో SD ఎక్స్పెండబుల్ అప్ టు 512 GB అని అయితే వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మన మెమరీ కార్డు 512 GB వరకు అయితే మనం ఎక్స్పెండ్ అయితే చేసుకుని అయితే దీంట్లో అయితే పెట్టుకోవచ్చు. సో ఇది ఏ నెట్వర్క్లో సపోర్ట్ చేస్తుంది అంటే 2G సపోర్ట్ చేస్తుంది, 3G సపోర్ట్ చేస్తుంది, 4G సపోర్ట్ చేస్తుంది, 4G+ కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది. సో వోల్టో HD కాలింగ్ అయితే ఫెసిలిటీ అయితే దీంట్లో ఉంది. నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే డైమెన్షన్ చూసుకున్నట్లయితే దీని హైట్ వచ్చేసి 160.46 మిల్లీమీటర్ హైట్ అయితే ఉంటుంది. దీని విడ్త్ చూసుకున్నట్లయితే 74.5 mm ఉంటుంది. దీని థిక్నెస్ చూసుకున్నట్లయితే 8.3 mm అయితే ఉంటుంది. దీని వెయిట్ చూసుకున్నట్లయితే 178.8 గ్రాములు అయితే దీని వెయిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే మనం ఆడియో విషయానికి వచ్చినట్లయితే 3.5 mm హెడ్ఫోన్ జాక్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. 2 మైక్రోఫోన్స్ అయితే మనం అయితే వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చినట్లయితే మల్టీమీడియా చూసుకున్నట్లయితే సో అంటే మనకు వీడియోలు ఏ వీడియోలు దీనిలో సపోర్ట్ చేస్తాయి అంటే MP4, M4V, MKV, XVD, WAV, AAC, MP3, AMR, FLAC, APE వంటి వీడియో ఫార్మాటింగ్స్లో అయితే ఇదైతే సపోర్ట్ అయితే చేస్తుంది. నెక్స్ట్ సెన్సార్ విషయానికి వచ్చినట్లయితే మనకు వచ్చేసి 360 ambient లైట్ సెన్సార్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రాక్సిమిటీ సెన్సార్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. యాక్సిలరోమీటర్ ఇవ్వడం జరుగుతుంది. గైరోస్కోప్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ స్పెసిఫికేషన్స్తో అయితే మనకైతే ఈ ఫోన్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్యాకేజ్ విషయం చూసుకున్నట్లయితే అంటే ఒకవేళ మనం దీన్ని పర్చేజ్ చేసామనుకోండి, పర్చేజ్ చేసిన తర్వాత వీళ్ళైతే మనకు డెలివరీ చేసినప్పుడు ఏమేమి ఇస్తారనేది ఇప్పుడు చూద్దాము. Redmi Note 10 1 యూనిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే Redmi Note 10 మొబైల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 33 వాట్స్ పవర్ అడాప్టర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే సాఫ్ట్ ప్రొటెక్టివ్ కేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే USB Type-C కేబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే యూసర్ గైడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారంటీ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్ మనకు Redmi Note 10కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనమాట. ఒకవేళ మీరు ఈ ఫోన్ కొనాలనుకున్నారు అనుకోండి, నేనైతే కింద డిస్క్రిప్షన్లోనైతే దీనికి సంబంధించిన లింకులు అయితే ఇస్తాను. సో మీరు ఆ లింకుల ద్వారా పర్చేజ్ చేసినట్లయితే మీకైతే 10% అయితే డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఇది ఓన్లీ HDFC కార్డు వాళ్ళకు మాత్రమే. ఇది ఫ్రెండ్ Redmi Note 10కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.